రాజు వెడ్స్ రాంబాయి మూవీ మేకర్స్ అయితే ఒక ఆడిషన్ కండక్ట్ చేశారు. వాళ్ళ ఆడిషన్ కోసం చేసిన ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. తిను, సిగ్గు లేకుండా తిను. ఓడగొట్టినోడు తన్నినా తలకాయ వాళ్ళగొట్టినా ఇజ్జత్ తప్పి బతుకుతాను. ఊరందరి మూడు పెళ్ళాన్ని తింటే పందిరి గుంజలు ఎక్కడ నిలబడి చూస్తున్నావు. తిను. చిచి. అయినా శిల్కకు చెప్పినా వద్దయ్యా అని తిన్నావా? నా తమ్ముడు చదువు, నా తమ్ముడు జాబ్ అని రెక్కలింక చేసిన కష్టం అంతా ఆంటీ తలకబెడుతుంది. ఇలా మన పోరానికి చదువుకి లేకుండా ఓన్లే ఏదో పని చేసుకొని బతుకుదామని బోరేసుకుంటే ఆ వాడుకో మనం డోర్గా మనకి ఎట్లనే బోరేసుకునే. అటు పైసలు వాయే, ఇటు బోర్ వాయే. ఒప్పులు పెట్టనుకో. అయినా నీకు సిగ్గుశరం ఉంటే మనకెందుకు ఈ బాధ ఉండు. పుట్టిండో ఏమో ఏడిపోరు. ఓ పోడా గాడేం చేస్తానవరా? ఇడికిరా. ఈడు ఈయన అయ్య లెక్కనే. ఇవాళ నీ అయ్య తలకాయ వలగొట్టిర్రు, రేపు నన్ను చంపుతారు, నిన్ను కూడా చంపుతారు. అయినా నీ అయ్య బాయిల పడి నడుమిరిగినాడు. మన ఇంటి ముఖం ఎవరన్నా చూసిర్రా? పుట్టెడు దుఃఖంతో నేనున్నా కూడా ఒక్కడు కూడా పట్టించుకోలేదు. మళ్ళక్క నువ్వే చూస్తుంటే కదా నన్ను ఎత్తులిత్తు పడ్డ కాంచి నాకు ఏనాడన్నా సుఖం ఉందా? నా మరిది కదా అని చెప్పి బట్టలు విండి సగులం చేసిన. అయినా వదిన ననే మాటలేనా మళ్ళక్క? అవి కన్న తల్లి లెక్క చూసుకున్నా. అసలే పెట్టుబడి తినము, ఉన్న బోరు కూడా వాయే. అసలు ఏం తిందాము, ఎట్లా బతుకుదాము? ఈయనకేమో ఎంత చెప్పినా షో మీద పెయిన్ వారదాయి. ఎట్లా చేయాలో ఏం కథను.